హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈ రోజు రెసిపీ వచ్చేసరికి వంకాయ కారం అనమాట. గుత్తి వంకాయ కారం ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా గుత్తి వంకాయని తీసుకుని నీట్గా కడిగి మధ్యలోకి ఘాట్లు అయితే పెట్టుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా 4 వైపులా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె అయితే పెట్టుకొని అందులో కొంచెం వరకు నూనె అయితే యాడ్ చేసుకుంటున్నాము. నూనె యాడ్ చేసుకున్న తర్వాత 4 వంకాయలను అందులో వేసి బాగా మగ్గనివ్వాలన్నమాట. ఫ్రై కాదు, మగ్గనివ్వాలి. లోపల వంకాయ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా ఒత్తితే మెత్తగా అయినట్టయితే ఉడికినట్టు, పోనీ కొంచెం గట్టిగా ఉన్నట్టయితే ఇంకా ఉడకలేదు అన్నట్టు. ఫ్రై లాగా కాకుండా మగ్గేలాగా చూసుకోవాలి. ఈ విధంగా మగ్గిపోయిన వంకాయలను ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు వంకాయల్లోకి స్టఫింగ్ అయితే రెడీ చేసుకుందాము. మిక్సీ బౌల్ ఒకటి తీసుకొని అందులో సరిపడా కారం అయితే తీసుకుంటున్నాను. సరిపడా కారం, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పు. మాహిర్ అయితే వాళ్ళ నానితో ఆటలాడుతున్నాడు, నేను వేస్తాను అని చెప్పేసి. ఇక్కడ మాహిర్ అయితే హాయ్ అయితే చెప్తున్నాడు. సో ఇప్పుడు మిక్సీ మొత్తం కలిపేసి మిక్సీ అయితే పట్టుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత వెల్లుల్లి రెమ్మలు అయితే వేసుకుంటున్నాము. వెల్లుల్లి రెమ్మలు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ అయితే పట్టుకుంటున్నాము. ఇప్పుడు మీ ఇంట్లో పప్పుల పొడి కనుక ఉన్నట్టయితే యాడ్ చేసేసుకోండి, 2 టేబుల్ స్పూన్లు. పప్పుల పొడి కనుక లేకపోతే పుట్నాల పప్పును వేయించి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే వేసుకోండి. ఇప్పుడు మన స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ మగ్గ పెట్టుకున్న వంకాయల్లోకి ఈ స్టఫింగ్ అయితే మొత్తం లోపల దాకా పెట్టేసుకోవాలి. ఇలా చేత్తో మొత్తం వంకాయలని ఇదే విధంగా పెట్టుకొని రెడీ చేసుకోవాలన్నమాట. మొత్తం వంకాయలంతా పెట్టుకున్న తర్వాత పోపు అయితే రెడీ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. పోపు దినుసుల్లోకి అయితే వచ్చేస్తున్నాము. కొంచెం నూనె హీట్ ఎక్కిపోయిన తర్వాత ఆవాలు, పచ్చిపప్పు, మినపప్పు, జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి. మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత వెల్లుల్లి రెమ్మల్ని ఇలా దంచుకొని వేసుకోవాలన్నమాట. ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, స్మెల్ కూడా బాగా వంకాయలకి పట్టి బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు ఇవి కొంచెం లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసిన తర్వాత చివరిలో కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నాము. చాలా అంటే చాలా ఈజీ రెసిపీ. పల్లెటూరులో ఇప్పటికి కూడా ఇట్లానే చేస్తున్నారనమాట. ఈ రెసిపీ వచ్చేసరికి మా అమ్మగారు చేశారు. మొన్న మా అమ్మగారు వచ్చిన విషయం మీకు తెలిసిందే కదా. సో ఇప్పుడు పోపు అయితే వేగిపోయింది. వంకాయలు మొత్తాన్ని వేసేసి ఒక ఆవిరైతే తగలాలన్నమాట. పోపు వేసిన తర్వాత ఈ విధంగా మళ్ళీ వంకాయలు మొత్తాన్ని యాడ్ చేసేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఈ విధంగా పోపు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. సో చివరగా మన వంకాయ కారం అయితే రెడీ అయిపోయింది. గుత్తి వంకాయ కారం అంటే మీకు ఇష్టమా? అయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.